గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. What's your name? Where are you from? I'm Shyam, ABC Advertising. Sir, please sit down. Thank you. కొత్తగా వచ్చినట్టున్నాడు, ఏం చేద్దాం? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా పైకి రాని. హలో, నువ్వు కొత్త కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శ్యామ్, ABC Advertising. యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ముందు ముందు తెలుసుకుంటావు. వస్తాను రా, ABC శ్యామ్. చూసారా ఎలా వచ్చాయో? మీరు కాస్త నవ్వితే ఇంకా బాగుంటుంది. ఇలా చూడు, ఎవరు వచ్చారు? సార్ ఒక్క నిమిషం. ఓకే, మీరేంటి ఇక్కడ? మీరేమిటి ఇక్కడ? మ్యామ్, మేము కూడా పని కోసం వచ్చాం. మీకు ఈ వర్క్ కావాలా లేక మోడలింగ్ లోనా? అది మోడలింగ్ లైఫ్ మ్యామ్. నేను ఒక పేమెంట్ డిసైడ్ చేశాను. ఆ పేమెంట్ ఈ చెక్ లో రాశాను. ఈ చెక్ తీసుకొని ముంబై వెళ్ళిపోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్. సార్, ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టం లేదు, తప్పుగా అనుకోకండి సార్. ప్లీజ్ ప్లీజ్. హలో హలో, ఆగండి. జాక్సన్, నువ్వేనా చెప్పు ప్లీజ్. సరే బాస్. ఈ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఇది మా వర్క్, మేము చేసుకుంటాం. నేను మీకు ఏ ద్రోహం చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నీకు త్వరలోనే అర్థమవుతుంది మిస్టర్ శ్యామ్. పోరా. బాస్, వాళ్ళు చాలా పెద్ద టీం. వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేం. మనలో నిజాయితీ ఉంటే మనకి సపోర్ట్ చేయడానికి బయట వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు చెప్పింది నిజమే, వేరేదైనా చూడాలి. నేను కాస్త బయటికి వెళ్ళొస్తా. వదిలిపెట్టిపోయావే. ఇటు చూడరా, మా నాన్న చనిపోయాడు. ఈ కుక్కని తీసుకుని మా ఇంటికి వచ్చావు అంతే, నువ్వు చస్తావు. జాగ్రత్త, చీపురుతో నీ వీపు మీద వేస్తాను, వీపు పగులుతుంది. పోరా, ఎక్కడికైనా పో. మా నాన్నని చంపినోడు, పోరా. షిజు, ఉయ్యాల షిజు. షిజు, వ్యాపారం తక్కువగా ఉంది, వచ్చేవారం ఇవ్వమంటావా? నీకు తెలుసు కదా ఇప్పుడున్న పరిస్థితి. వచ్చేవారం తప్పకుండా ఇస్తాను. మా బాస్ వచ్చినప్పుడు ఇలాంటి హరికథలు చెప్పకో. ఒరే అలా చూడరా. మామిడికాయ పచ్చ, మామిడి పండు పసుపు, మామిడికాయ పులుపు, మామిడి పండు తీపి. ఎలా ఉందిరా? ఏంటండి ఇది? ఇది ఎప్పుడు పాడే పాట కదా, కొత్త పాట ఏదైనా పాడొచ్చు కదా.
ఇదిగో ఇప్పుడు మొదలెడతా. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చిట్టగమున ఏముంది. బాసు! ఏంట్రా నువ్వు? వీడికి డబ్బు ఇవ్వడానికి మనసు రావడం లేదు. వీడి పెట్లోంచి కొట్టేసి తీసుకురారా. మా దగ్గర పెట్టుకున్నావో నీ సంగతి చెప్తాం. సర్లే, ఏదైనా దొరికింది కదా. The runner rule to freak out the whole day. We gon' do it for internal peace. We don't bother whether it is normal or abnormal. Yeah, everybody. Yeah, we take colors. అన్నా, ఈడెవడన్నా? ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా? రండ్రా. అన్నా, మిమ్మల్ని చూడగానే వాడు చాలా భయపడిపోయాడన్నా. దారిలో పోయే దుమ్ము ధూళి నా మీద పడుతోంది. ఏంట్రా భగవంతుడా. బాబు, నేను ఒక ఫోటో తీనా? నువ్వు నన్ను ఫోటో తీయడానికి నేనేమన్నా సినిమా యాక్టర్నా? అన్నా, మాకేదైనా పని ఇస్తావా? మాకు అంటే? నేను వీడు. మీరు ఏ పని చేస్తారు? మాకు ఏ పని ఇచ్చినా చేస్తాం, కానీ జీతం కావాలి, లేకపోతే బాగుండదు. నా పేరు విజయ్, వీడి పేరు టామీ. ఏంటన్నా, ఇస్తావా? సరే బాబు, నేను మీకు పని ఇస్తాను. రా, నాతో రా. ఇది 1000 రూపాయలు నీకు ఇచ్చే అడ్వాన్స్. ఇక మిమ్మల్ని ఫోటో తీసుకోవచ్చా? ఎన్ని ఫోటోలైనా తీసుకోండి, నేను టామీ సిద్ధంగా ఉన్నాం. రెడీ అరా? సరే, దాని దగ్గర ఉండు. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో. సరే, దాని మీద చేసి కూర్చో. రారా టామీ. రా, కిందకి దిగు. టామీ, రా. టామీ, రా 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 రా. ఇదేరా మన ఫ్లాట్. రండి. టామీ, రా 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 రా, త్వరగా రా. లోపలికి రా.
టోమీ దా 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 లోపలికి రా. టోమీ రా 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 రారా టామీ. మనీలేరా. టోమీ టామీని పట్టుకోరా. నువ్వు అక్కడ కూర్చో. ఇక్కడ కాదు అక్కడ కూర్చో సోఫాలో. టామీని కూడా కూర్చోపెట్టు. శ్యామ్ వీడెవరు? చెప్తాను, నువ్వు తాగడానికి వాళ్ళకి ఏదైనా రారా. అసలు నీకేమైనా పిచ్చా శ్యామ్? ఈ పిల్లని కుక్కని ఎందుకు మెల్లిగా తీసుకొచ్చావు? మాట్లాడు, వినిపిస్తుంది. నేను చెప్పేది విను. మనకు ఒక కంపెనీ వచ్చేలా ఉందని నీతో చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టు. ఒక అరగంటలో మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే? నవ్వు, ఒకసారి నవ్వవే. పూర్తయిందా? అన్నా నా పనేమిటో ఇంకా నువ్వు చెప్పనే లేదు. నువ్వు ఫోన్ చేసావు కదా, విశ్రాంతి తీసుకో, నేను చెప్తాను. త్వరగా చెప్పన్నా. చెప్తానులే. వందన, సక్సెస్. ఆ కంపెనీ వర్క్ మనకే కన్ఫర్మ్ చేశారు. నిజంగా? మరో విషయం, నేను పంపించిన వర్క్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందట. శ్యామ్ నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఓకే? సరే శ్యామ్. బాబు, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు టీవీ చూస్తూ కూర్చో. వందన, వెళ్ళొస్తాను. సరే. నువ్వు బ్యాగ్ తీసి లోపల పెట్టు. జక్సైట్రా, ఎప్పుడు చూసినా ఫేస్బుకే చూస్తూ ఉంటాం. ఏంటండి? జక్సా, ఈ ఎక్విప్మెంట్స్ అన్ని తీసిపెట్టు. సరే, నా జీతం ఇస్తాన్నారు కదా? రే, ఇస్తాన్రా. ఒక 2 రోజులు వెయిట్ చేయి. ఒక వర్క్ వచ్చేలా ఉంది. ఇస్తానని మాట తప్పరుగా? ఏమనుకోవద్దు, నాకు ఇంట్లో కొంచెం ఖర్చులకు కావాలి. ఇంకో 2 రోజులు పడుతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, ఖచ్చితంగా నేను ఇస్తాను. నువ్వు అవన్నీ తీసిపెట్టు. రా. హలో. హలో, నేను రవీంద్రన్, హెక్స్ హైవే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే సార్, చెప్పండి సార్. రేపు ఎక్కడికి వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేయమంటావు? సార్, నా ఫ్లాట్కి వచ్చేయండి, నేను అక్కడ ఉంటాను సార్. ఓకే, మీ అడ్రస్ వాట్సాప్లో పెట్టండి. ఓకే సార్, నేను ఇప్పుడే మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఓకే, సీ యూ, బాయ్. జక్సా, ఎవరు అడిగినా నేను ఇక్కడ లేను, బెంగళూరుకి వెళ్ళానని చెప్పు. సర్లేండి, నేను చెప్తాను. కావాలిగా? రే డామీ, చూస్తున్నావా? చూడు ఎలా చేస్తుందో. భలే ఉంది కదా. చూడు. భలే చేస్తుంది. చూడు. ఏంటి శ్యామ్, అవన్నీ ఏంటి? ఇవన్నీ డ్రెస్సులు విజయ్ కోసం కొనుక్కొచ్చాను. ఎందుకు సడన్ గా ఈ డ్రెస్సెస్ అవి తీసుకొచ్చావు? రేపు ఆ కంపెనీ మేనేజర్ వస్తున్నారు. వీడికి వేసుకోవడానికి డ్రెస్ లేదు కదా, అందుకే కొనుక్కొచ్చాను. అది కరెక్టే. చూడు చూడు. విజయ్, ఒకసారి ఇలా రా. ఏంటక్క, ఏదైనా పనుందా? రారా విజయ్, రా, ఇలా కూర్చో. విజయ్, ఈ డ్రెస్సెస్ అన్నీ నీకే. ఒకసారి వేసుకొని చూడు. నిజంగా ఇవి నాకేనా? ఇవన్నీ నీకేరా. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మొదటిసారి కొత్త బట్టలు ఇచ్చారు. నువ్వు నాకు తమ్ముళ్ళంటి వాడివరా, బాధపడకు. నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకురా. వెళ్ళు. ఓ వందన, డోర్ లాక్ చేయకు. కార్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను.